హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి స్త్రీ తను గర్భం దాల్చగానే తన బిడ్డ ఆరోగ్యం చక్కగా ఉండడానికి, ఆరోగ్యవంతమైన మరియు అందమైన బిడ్డను పొందడానికి తన వంతుగా ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడుతుంది. అలాంటి వారికి వారి గర్భధారణ కాలాన్ని ఆనందంగా గడపడానికి, సుఖప్రసవం జరగడానికి, ఆరోగ్యవంతమైన మరియు అందమైన బిడ్డను పొందడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు. ఫస్ట్, స్త్రీ గర్భం దాల్చిన వెంటనే ఒక ఏడాది అంటే ఆమె జీవితంలో మర్చిపోలేని కాలంగా మిగిలిపోతుంది. గర్భం దాల్చిన రోజు నుంచి 9 నెలలు నిండే వరకు బిడ్డను గర్భంలో మోసి కాన్పు తర్వాత బిడ్డను మొదటి 3 నెలలు జాగ్రత్తగా సాకి పెంచడం అనేది స్త్రీకి చాలా గొప్ప విషయం. అందులో ఫస్ట్ 3 మంత్స్ చూద్దాము. మొదటి 3 నెలల సమయంలో పిండం ఒక సూక్ష్మ కణంగా ప్రారంభమై శరవేగంగా పెరిగి బిడ్డగా రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. ఈ టైంలో గర్భవతికి తలనొప్పి, వికారం, వేవిళ్ళు, అలసటగా అనిపించటం, చెస్ట్ పెయిన్, అలాగే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లాల్సిన అవసరం రావడం సాధారణంగా ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. అలాగే కన్సీవ్ అయిన వెంటనే 10 to 15 డేస్లో కడుపు నొప్పి లేదా వికారం ఎక్కువగా ఉండడం లేదా బ్లీడింగ్ అవడం అలాంటివి కనుక జరిగితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదేవిధంగా స్విమ్మింగు లేదా విపరీతమైన వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం, అధికంగా శారీరక శ్రమ చేయడం అలాంటివి మానేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి 3 to 6 మంత్స్ అనమాట. ఇంచుమించుగా 4వ నెల మధ్య నుంచి బిడ్డ కదలికని గర్భవతి తనంత తానుగా గుర్తించగలుగుతుంది. అంటే బిడ్డ పెరుగుదలతో పాటు పొత్తి కడుపు కూడా పెరగడం మొదలవుతుంది. అలసట, వేవిళ్ళు కొంచెం తగ్గుతాయి. శరీరం బరువు పెరగడం మొదలవుతుంది. ముఖ్యంగా బాడీలో కొలెస్ట్రాల్ రావడం కూడా గమనించవచ్చు. అలాగే పళ్ళ చిగుళ్ళ నుంచి కొద్దిగా రక్తం రావడం, నైట్ టైమ్స్ కాళ్ళలో కండరాలు బిగదీసుకున్నట్లుగా అనిపించడం సాధారణంగా కనిపించే లక్షణాలు అన్నమాట. ఈ టైంలో గర్భవతి ఆహారంలో బీరకాయ లాంటి పీచు పదార్థాలు, పాలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అనేవి చాలా బాగా తగ్గించేయాలి. అలాగే ఆకుకూరలు, జ్యూస్లు, మజ్జిగ, పాలు, కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు మంచినీళ్ళు తప్పనిసరిగా తాగాలి. అంటే ఎక్కువ ద్రవ పదార్థాలే తీసుకోవాలి. పప్పులు, వాల్నట్స్ అవి కూడా తీసుకోవచ్చు. అంతేగాని జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఓకే. ఈ టైంలో బ్లీడింగ్ కనిపించినా, ఇంకా వాంతులు ఎక్కువగా అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ఓకే. పళ్ళు కూడా ఎక్కువ తీసుకోవాలి. స్వీట్స్ కొంచెం తగ్గిస్తే మంచిది. స్వీట్స్ నచ్చాయి కదా అని చెప్పి అతిగా తినకూడదు. ఎందుకంటే వికారం ఉన్న వాళ్ళకి అది బాగా పడవు అన్నమాట. ఇప్పుడు 6 to 9 మంత్స్ ఆ టైంలో జరిగేది తెలుసుకుందాం. ఈ టైంలో గర్భంలో బిడ్డ పూర్తిగా తయారవుతుంది. 7వ నెల నుంచి 15 డేస్కి ఒకసారి, 9వ నెల నుంచి వారానికి ఒకసారి చూపించుకోవాలి డాక్టర్కి. అలాగే పొట్ట మీద చర్మం సాగి మచ్చలు పడతాయి. పొట్ట మీద దురదగా అనిపించవచ్చు, కడుపులో మంటగా ఉండటం, ఆయాసంగా ఉండటం, అలాగే యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం, కాళ్ళకు కొద్దిగా నీరు పట్టి మడమలు వాచటం సాధారణంగా ఉండే లక్షణాలు. పొట్ట మీద బాదాం నూనె అంటే ఈ విటమిన్ ఆయిల్ అంటే దొరుకుతుంది. అది రాస్తే కొద్దిగా దురద తగ్గుతుంది. అలాగే లూజ్గా ఉండే బట్టలు, కాటన్ క్లాత్స్ అలాంటివి ధరించాలి. తక్కువ టైంలో తక్కువగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. దానివల్ల మంట, ఆయాసం కూడా తగ్గుతాయి. ముఖ్యంగా పొట్ట పెరిగి బరువు పెరగడం వల్ల శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. కాబట్టి హై హీల్స్ వాడటం మానేయాలి. ఫ్లాట్ చెప్పులతో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. అలాగే రాత్రిళ్ళు కాళ్ళు కొద్దిగా ఎత్తు మీద పట్టుకుని పడుకోవాలి. కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు వేలాడేయకుండా కొద్దిగా ఎత్తు మీద ఉంచుకోవడం లాంటివి చేయాలి. అతిగా విశ్రాంతి తీసుకోకుండా కొంచెం నడక, ఇంటి పనులు మామూలుగా చేసుకోవడం మంచిది. ఈ టైంలో కూడా ఏమైనా తేడాగా అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఆహార నియమాలు చూద్దాం. యాజువల్గా చెప్పాలంటే గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ అనే ఆవిడ ఇద్దరి కోసం తినాలి. అంటే కాబోయే తల్లి ఇద్దరి కోసం తినాలని చెప్పడం మనం వింటూ ఉంటాము. అలా అంటున్నారు కదా అని అవసరాన్ని మించి తినకూడదు. అలా తింటే కనుక ఆయాసపడుతూ కూర్చోవాలి.
బిడ్డకు తల్లికి కావాల్సింది మంచి పోషకాహార విలువలున్న ఆహారమే తప్ప అవసరాన్ని మించి ఎక్కువ ఆహారం తీసుకోవడం కానే కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు బరువు తప్పనిసరిగా పెరుగుతారు, కానీ నెలకి 1.5 kgs కంటే ఎక్కువ పెరగడం మంచిది కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ పెరుగుదలకి తల్లికి కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, పోషక పదార్థాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం ఉండాలి. అంతేకాదు వీటితో పాటు కోబాల్ట్, కాపర్, మ్యాంగనీస్, జింక్ ఇవి కూడా ఉండాలి, చాలా అవసరం. డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ప్రిస్క్రైబ్ చేసిన మందులు మనకు కాదులే అన్నట్లు నిర్లక్ష్యం చూపించొద్దు. ముఖ్యంగా ఐరన్, కాల్షియం అలాగే ఫోలిక్ యాసిడ్ వంటి మందులు కూడా జాగ్రత్తగా డాక్టర్ చెప్పినట్లు వాడితే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు డెలివరీ అయ్యే సమయం దగ్గర పడినట్లే కదా, ఇప్పుడు ఆ టైం చూద్దాము. ఎవరికైనా ఆ టైంలో కొంచెం సహజంగానే ఆందోళన వస్తుంది, కాకపోతే భయపడకూడదు. ప్రకృతి సిద్ధంగానే కాన్పు జరిగే అవకాశం ఉంటుంది. కాన్పు జరిగే టైంని బట్టి కాన్పు జరిగే సమయాన్ని 3 స్టేజెస్గా డివైడ్ చేస్తారు. కొంచెం తేడాగా అనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. 9వ నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 3 స్టేజెస్ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఫస్ట్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్లో నొప్పులు బాగా గట్టిగా రెగ్యులర్గా రావడం మొదలుపెట్టి సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం బాగా విచ్చుకుంటుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో సర్విక్స్ పూర్తిగా విచ్చుకుని బిడ్డ బయటపడుతుంది. తర్వాత థర్డ్ స్టేజ్ అన్నమాట. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే మాయ బయటపడుతుంది. నెలల నుండి డాక్టర్ డేట్ ఇచ్చిన తర్వాత నొప్పులు మొదలైనట్లయినా, బ్లీడింగ్ కనిపించినా, మీకు తెలియకుండానే లోపలి బట్టలు తడిగా అవుతున్నా డెలివరీకి రెడీ అవుతున్నారని అర్థం. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎలాంటి అశ్రద్ధ చేయకూడదు. అలాగే 10 నెలలు దాటిన తర్వాత కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా బిడ్డ పెరుగుతుందిలే అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. టైం దగ్గర పడిన తర్వాత ఏ లక్షణాలు కనిపించకపోయినా కూడా మీరు డాక్టర్ని సంప్రదించడమే మంచిది. ఆ విధంగా చేస్తే బిడ్డని ఆరోగ్యంగా బయటకు తీయొచ్చు. కాబట్టి ఎలాంటి అశ్రద్ధ చేయొద్దు. ఇప్పుడు కాన్పు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చర్చించుకుందాం. కాన్పు తర్వాత బిడ్డను చూసుకున్నప్పుడు పడే ఆనందం అంతా ఇంత కాదు. కాన్పు తేలిగ్గా జరిగి ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు 2 లేదా 3 గంటల్లోనే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. కాన్పు తర్వాత విపరీతంగా పత్యాలు చేయకూడదు, ఎందుకంటే వీలైనంత తొందరగా లేచి తిరగడానికి ట్రై చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. బిడ్డ పుట్టిన 6 గంటల్లో పాలు ఇవ్వాలి. అది పలచని ద్రవంలాగా ఉంటుంది, దాన్ని కోలెస్ట్రమ్ అని అంటారు. ఇది పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఇది బిడ్డకు తప్పనిసరిగా పట్టించాలి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది బిడ్డకి. బిడ్డ పుట్టిన 24 గంటలకి తల్లిపాలు పడతాయి. సాధారణంగా 6 గంటలకి వచ్చేవి పాలు కాదు, అది కోలెస్ట్రాల్ అని చెప్పుకున్నాం కదా. పుట్టిన బిడ్డ 24 గంటలు గడిచిన తర్వాతే కరెక్ట్గా పాలు పడతాయి. వీలైనంత వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆ పాలలో ఉన్న సహజ సిద్ధమైన యాంటీబాడీస్ బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీలైనంత వరకు 2-3 గంటలకు ఒకసారి పట్టించాలి పాలను. దీనివల్ల ఏం జరుగుతుందంటే గర్భవతిగా ఉన్నప్పుడు సాగిన గర్భాశయం త్వరగా ముడుచుకుని మామూలు దశకు చేరుకుంటుంది. సాధారణంగా పాలు ఇస్తున్నంత కాలం మెన్సెస్ రావు, అలాగే గర్భిణీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తప్పనిసరి సీసా పాలు పట్టాల్సి వస్తే శుభ్రత చాలా ముఖ్యం. అంటే సీసాలని 2-3 గంటలకు ఒకసారి వేడి నీళ్ళల్లో మరిగించాలి. అలాగే పాలు సరైన పాలలో కలపాలి. ఇలా చేయకపోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాన్పు తర్వాత డాక్టర్ సలహాతో రోజు వ్యాయామం చేస్తే శరీరం తిరిగి పూర్వ పటుత్వం వస్తుంది. కాబట్టి
వ్యాయామం చేయొచ్చు. అలాగే ఇంకో ముఖ్యమైన సంగతి ఏమిటంటే అప్పుడే మరో బిడ్డను కనకూడదు. 2 బిడ్డల మధ్యలో కనీసం 3 లేదా 4 సంవత్సరాల గ్యాప్ ఉంటే మంచిది. వీలైనంత వరకు డాక్టర్ సలహా తీసుకుని మొహమాటం లేకుండా ఏం చేయాలో అడిగి సలహా మేరకు పాటించటం మంచిది. ఇక బిడ్డని జాగ్రత్తగా పెంచాలి. అవసరమైన వ్యాధి నిరోధక ఇంజెక్షన్లు సరైన సమయాల్లో తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయకుండా ఇస్తే మీ బిడ్డ ముద్దు మురుబాల్లో తేలిపోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ అండ్ వింటేజ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.